ట్రంప్ ఏదో మాట్లాడుతున్నాడు, అమెరికా అధ్యక్షుడు. మినహాయింపులు లేవు, ఎలాంటి మినహాయింపులు లేవు, ప్రతీకార సుంకాల వేళయింది, అన్ని దేశాలపైన విధిస్తాం. మీరు ఎంత ట్యాక్స్ వేస్తే మేము కూడా అంతే ట్యాక్స్ వేస్తాం, మీరు తక్కువ వేస్తే మేము తక్కువ వేస్తాం, మీ నెంబర్ ఎంతో మా నెంబరు గంతే. సో ఎటువంటి దాతృత్వపరమైన సేవా కార్యక్రమాల మీద కోసం ఆయా దేశాలకు నిధులు కేటాయించం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇవ్వం. సో ఇట్లా అన్నింటినీ తగ్గిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపైన భారతదేశం 100% సుంకం వేస్తున్నది. కెనడా, జపాన్, EU దేశాలు కూడా భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, నా వ్యూహం సరైందే, సుంకాన్ని EU 2.5% తగ్గించింది, భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ట్రంప్ ఇప్పుడు ఏమన్నాం, ఇప్పుడు ఆయన దేశము, ఆయన దానికి అనుకూలంగా ఆయన ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు మనం దాన్ని అడ్డుకొని లేకపోతే తగ్గించు అని అనడానికి కూడా అవకాశం లేదు కదా, మనకు సంబంధం లేని విషయం కదా. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ దెబ్బతింటున్నాయి. ఒక 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 భారీ భూకంపంలాగా ట్రంప్ వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇగో మార్కెట్లో ట్రంప్ సుంకంపం, భూకంపంలాగా సుంకంపం అని రాసిరు వీళ్ళు. భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం. సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనం, 23,200 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ, 3,40,000 కోట్ల సంపద ఆవిరైపోయిందట. అంటే దాదాపు 3.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. షేర్ మార్కెట్ తమ ఉత్పత్తులపైన భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాల మీద ప్రతీకార సుంకాల విధింపునకు సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో తగ్గేదే లేదు, ఏ దేశానికి మినహాయింపులిచ్చే ప్రసక్తే లేదు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపైన భారతదేశం 100%, పాల ఉత్పత్తులపైన EU దేశాలు 50%, బియ్యం మీద జపాన్ 700%, వెన్న, చీజ్ పైన కెనడా 300% చొప్పున సుంకాలు విధిస్తోంది అంటూ కొన్ని దేశాల పేర్లు చెప్పి మరి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ అత్యంత తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. ఇవే కాకుండా ఇంకా చాలా దేశాలు తమ ఉత్పత్తులపైన అధిక పన్నులు విధించడం ద్వారా అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడుతున్నాయి. ఈ అధిక పన్నుల కారణంగా ఆయా మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తుల దిగుమతి అసాధ్యంగా మారింది. దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది అమెరికన్లకు ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇకపైన ఆయా దేశాలపైన రంగాల ఆధారిత సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ దేశాలన్నీ చాలా కాలంగా మా దేశాన్ని దోచుకుంటున్నాయి. ట్రంప్ విధించే కొత్త సుంకాలు అమెరికా వాణిజ్య బంధాల్లో చరిత్రాత్మక మార్పు తెస్తాయి. ప్రతీకార సుంకాల అమలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు అధ్యక్షుడు స్పష్టం చేశారని వైట్ హౌస్ ప్రెస్ ఒక నోట్ విడుదల చేసింది. మీరెందుకు మా దేశం మీద ఇంతేస్తున్నారు అంటే, మన దేశం వాళ్ళు అమెరికా ఉత్పత్తులు కొనాలంటే ఎక్కువ ట్యాక్స్ పెట్టి కొనడం ద్వారా ఎక్కువ ఖర్చు అవుతుంది, అందుకే దాని మీద ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో తగ్గించినప్పుడు వాళ్ళ ఉత్పత్తులు కూడా పోతాయి, ఆ దేశానికి ఆదాయం వస్తుంది. సో రివర్స్ గేమ్ ఆడుతున్నాడు.